మంత్రివర్యులు మన హోమ్ మినిస్టర్ అనిత గారితోనే. అనిత గారు మీరు కూర్చోండి. మేడం మేడం ప్లీజ్ ఒక మైక్. అనిత గారు విశాఖపట్నం. మర్యాద ఎక్కువ. చాలా సంతోషం. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ. మీరు గ్లామర్లో నాతో పోటీకి వచ్చేస్తున్నారు చాలా. అంతేనంటారా? ఓకే పర్వాలేదు. అయితే అనిత గారు విశాఖపట్నం అంటే లేదండి మన యూత్, అవును యూత్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు, అటు వెళ్దాం అనుకుంటున్నాను నేను. సో అనిత గారు మీకు విశాఖపట్నం అంటే ముందు గుర్తొచ్చేది ఏంటి? ఆటోమేటిక్గా మా ఆర్కే బీచ్. ఆర్కే బీచ్, కరెక్ట్ బీచ్. అండ్ అలాగే కైలాసగిరి, డాల్ఫిన్స్ నోసు. విశాఖపట్నంతో మీకు ఉండేటువంటి అనుబంధం ఏదైనా ఒక 2 మాటల్లో మాతో షేర్ చేస్తారా? పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న ఊరు, చాలా అనుబంధం ఉన్న ఊరు. విశాఖపట్నం అంటే ఒక ఎమోషన్ మా అందరికీ కూడా. సో విశాఖపట్నం అనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతోనే ఈరోజు విశాఖ ఉత్సవానికి కూడా మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు అదే కార్యక్రమానికి రావటం, అంతే జోష్గా ఉండటం. ఆ జోష్కి ఈరోజు సుమా గారు కూడా యాడ్ అవ్వటం. థ్యాంక్ యూ అనిత గారు. ఫ్లీ మార్కెట్ ఉంది, అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, కాన్సర్ట్స్ ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటితో పాటు వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, ఇన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి. వీటిలో మీ ఫేవరెట్ ఏంటి? ఆబ్వియస్లీ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదండి. అదే కదా, అదే స్పిరిట్తో ఉండాలి మనం. అవును. సందులో సడేమియా మీ ఎనర్జీ సీక్రెట్ ఫుడ్ ఏంటో ఒకసారి చెప్పేస్తారా మాకు? కొట్టేస్తారేమో. అంటే ఆ సీక్రెట్ ఫుడ్ చెప్తేనంటారా? ఆబ్వియస్లీ అందరికీ ఎమోషన్ చిన్న చికెన్ ఉంటుందండి. అంతే కదా, ఇప్పుడే నేను తినేసి వచ్చాను అంతే. ఓకే. అలాగే కొంచెం ముద్దపప్పు, ఆవకాయ, అన్నం, గడ్డ పెరుగు, అంతే లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంతే.